నమస్తే మిత్రులారా, ఎవరైతే టీజీటీ పీజీటీ ఇంగ్లీష్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో, అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఒకసారి సార్ లిటరేచర్ అనేటువంటిది ఎలా చదవాలి, నావెల్ ఎట్లా చదవాలి, డ్రామా ఎట్లా చదవాలి, పోయిటరీ ఎలా చదవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదివితే మనము ఈజీగా బిట్స్ అనేటువంటిది చేయగలుగుతాం అనేటువంటిది వీడియో చేయండి సార్ అని చాలామంది లిటరేచర్ స్టూడెంట్స్ అడగడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చేస్తాను అంటే ఒక పోయం తీసుకుంటా. ఆ పోయానికి మనం ఏ రకంగా చదివితే ఎగ్జామ్లో 100% బిట్ అనేటువంటిది చేయగలుగుతాము, ఏ రకంగా మనం ఆలోచన చేయాలనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు లైక్ ఇవ్వడం ద్వారా 100% మరికొన్ని వీడియోస్ మీకోసం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మిత్రులారా. ఈరోజు పోయిటరీని ఎలా చదవాలి, అసలు పోయిటరీని ఏ రకంగా చదివితే మనం ఈజీగా బిట్స్ అనేటువంటిది చేయొచ్చు. కామన్గా ఉన్నటువంటి దాంట్లో ఈరోజు నేను మదర్స్ డే అనేటువంటిది ఒక పోయం తీసుకుంటున్నా. దానికి రాసినటువంటి వారు శివ్ కుమార్. ఎప్పుడైతే మనము ఒక పోయాన్ని చదువుతూ ఉన్నప్పుడు దాంట్లో అనేక కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ అబౌట్ ద పోయెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నేను ఇక్కడ పోయెట్ గురించి మీకు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ సపరేట్గా పంపిస్తాను. 100% దాంట్లో జాయిన్ కాండి. ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళు అయితే జాయిన్ కాండి. అయితే అబౌట్ ద పోయెట్ అనేటువంటిది మీరు నెట్లో కొట్టినా కానీ వస్తుంది. తప్పకుండా 100% మంచిగా నీట్గా తీసుకొని ప్రింట్అవుట్ అది అయితే ప్రిపేర్ కావాలి. నేను ఈరోజు మనము పోయాన్ని ఎలా చదివితే మనము కాన్సెప్ట్ అనేటువంటిది ఎలా చదవాలి, ప్రతి పోయాన్ని కూడా ఈ రకంగా చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. మదర్స్ డే శివ్ కుమార్ రాయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పోయంలో మన కామన్గా ఇక్కడ పోయం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఒక పోయం చదువుతున్నప్పుడు చూడండి, వీ డూ ఇట్ డిఫరెంట్లీ ఇన్ ద డార్క్ కాంటినెంట్ నాట్ జస్ట్ వన్స్ ఏ ఇయర్ అనేటువంటిది పోయం మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే ఇందులో మెయిన్గా మనం ఫస్ట్ అయితే ఒక పోయం చదువుతున్నప్పుడు అబౌట్ ద ఆథర్ గురించి కంప్లీట్గా చదవాలి మిత్రులారా. కాబట్టి 100% ఆథర్ గురించి అయితే తప్పకుండా ప్రింట్అవుట్ తీసుకొని చదవాల్సిందే. తర్వాత ఈ పోయం అనేటువంటి దేనికి సంబంధించింది, టైప్ ఏంటంటే లిరిక్, డ్రామాటిక్ లిరిక్ ఎగ్జాంపుల్ ఈ పోయం. అదే రకంగా స్టాంజా, నో స్టాంజాయిక్ ఫామ్, అంటే ఇందులో స్టాంజాలో ఎలాంటి ఫామ్ అనేటువంటిది ఇవ్వడం లేదు. అదే రకంగా మీటర్, ఫ్రీ వర్స్లో రాసినటువంటి యొక్క పోయం. రైమ్ స్కీమ్, ఇందులో రైమ్ స్కీమ్ అనేటువంటిది వాడలేదు కాబట్టి నో రైమ్ స్కీమ్. అంటే అన్ని పోయమ్స్కి ఇలాగే ఉంటాయని కాదు, ఇలాగే మనము గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఈజీ అవుతుంది మనకు. తర్వాత నరేటర్ ఎవరు ఇక్కడ అంటే ద పోయెట్. కామన్గా మెయిన్ క్యారెక్టర్స్ చూద్దాం మనం. ఇక్కడ ద ఇండియన్స్, లేకుంటే ద ఈస్ట్ పీపుల్ అండ్ ద పోయెట్, మదర్, ఏ డివోటీ, బర్డ్స్, క్యాటర్పిల్లర్స్, ద వెస్ట్ పీపుల్. అంటే ఇవన్నీ కూడా ఒక 7 క్యారెక్టర్స్ అనేటువంటిది ఆథర్ శివ్ కుమార్ గారు ఇక్కడ ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా చూడండి మిత్రులారా, ఇందులో ఉన్నటువంటి మెయిన్ మనం ఏ ఎగ్జామ్కి పోయినా కానీ 100% బిట్ వచ్చేటువంటిది ఏంటంటే ప్రనౌన్స్. ఇందులో వాడినటువంటి ప్రనౌన్స్ అనేటువంటిది దేనికి రెఫర్ చేస్తుంది, వీ డూ ఇట్ డిఫరెంట్లీ ఉంది. వీ రెఫర్ టు హూమ్, ఈ వీ అనేటువంటిది దేనికి తెలియజేస్తుంది, ఇట్ అనేటువంటిది ఎవరిని తెలియజేస్తుంది. కాబట్టి ప్రనౌన్స్ వాడినటువంటివి 100% చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి అర్థమైతేనే మన కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత పోయానికి వెళ్దాం. వీ అనేటువంటిది ఫస్ట్ లైన్లో ఉంది మనకి. ఇక్కడ వీ అంటే ఇక్కడ ఎవరంటే ఇండియన్స్, లేకుంటే వెస్టర్న్ పీపుల్ ఎవరైనా కావచ్చు గాక. అదే రకంగా ఇట్ అనేటువంటిది ఇచ్చిండు. ఇట్ అంటే ఇక్కడ ఎవరంటే మనకి ఇక్కడ రెస్పెక్టింగ్ మదర్, లేకుంటే మదర్స్ డే. కాబట్టి ఇట్ రెఫర్ టు రెస్పెక్టింగ్ మదర్ ఆర్ మదర్ హానరింగ్ ఆర్ రెస్పెక్టింగ్ ఏదన్నా కావచ్చు కాక. తర్వాత ఐ అండ్ మై అనేటువంటిది పోయిట్కు సంబంధించినటువంటివి ప్రనౌన్స్ అవి రెండు. కాబట్టి ఐ ఆర్ మై. అదే రకంగా లైన్ 13లో మనం చూసినట్లయితే ఇట్ రెఫర్ టు మదర్. కాబట్టి ఇక్కడ ఇట్ రెఫర్ టు మదర్స్ డే. అండ్ లైన్ 13లో కూడా ఇట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడ కూడా మదర్కు సంబంధించినటువంటి రెఫరెన్స్. దిస్ అనేటువంటిది డార్క్ కాంటినెంట్ రెఫర్ టు ఇండియా. ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ డార్క్ కాంటినెంట్ అనేటువంటిది సెకండ్ లైన్లో ఉంది. అది డార్క్ కాంటినెంట్ అంటే ఎవరంటే ఇక్కడ ఇండియా. అదే రకంగా దాంతో పాటుగా
డార్క్ కాంటినెంట్ అంటే మనకు ఇక్కడ ఇండియా అనేటువంటిది మనకు గుర్తు రావాలి. నెక్స్ట్ మనకు మై డైటీ అంటే రెఫర్ టు మై మదర్ లేకుంటే గాడ్ అనేటువంటిది అర్థం. కాబట్టి మై డైటీ లేదా గాడ్ అని లాస్ట్ నుంచి రెండో లైన్లో మై డైటీ అనేటువంటిది మై మదర్కు సంబంధించింది లేకుంటే గాడ్కి సంబంధించింది, గాడెస్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రనౌన్స్. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూడండి మిత్రులారా, when we read a poem Mother's Day, we have to know all the pronouns. Why? Because these are the very very important in the exam purpose. When we read about the poem carefully, there are the many pronouns we can identify in the poem. That's why if you know the pronouns meaning, who are they, and we can easily understand the poem. And what are the similes they can used in this poem, we have to identify what are the metaphors, what are the alliteration, what are the personification. All those things are used in the poem. These are called figure of speech. వీటన్నిటి కూడా మనం ఏం చెప్తాం మిత్రులారా అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్. కాబట్టి ఇందులో వాడినటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్లు కూడా ఒకసారి మనము చూద్దాము ఏమేమి వాడారో. చూడండి, ఫిగర్ ఆఫ్ స్పీచ్, we do it differently ఇన్ దిస్ డార్క్ కాంటినెంట్ అనేటువంటిది ఇది పోలిక ఉంది కాబట్టి ఇన్ దిస్ డార్క్ కాంటినెంట్ అంటే పోలిక చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము మెటాఫర్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి మెటాఫర్ అంటే మనకు తెలుసు, ఎందుకంటే ఇఫ్ యూ కంపేర్ టు నాట్ యూజింగ్ లైక్ యాజ్ వర్డ్స్ అండ్ వీ కెన్ కాల్ ద మెటాఫర్. కాబట్టి మెటాఫర్కు సంబంధించినటువంటి ఈ రెండు లైన్లు చాలా ఇంపార్టెంట్. ఫిగర్ ఆఫ్ స్పీచ్ 100% వచ్చే అవకాశం ఉంటుంది. ఏ స్ట్రింగ్ ఆఫ్ స్పూరియస్ వర్సెస్ ఎన్కౌన్స్డ్ ఇన్ బొకే షేప్డ్ లైక్ చైనీస్ హౌస్ ఆఫ్ డ్రీమింగ్. ఇది ఏంటంటే లైక్ అనేటువంటి పదం వచ్చింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే సిమిలికి ఎగ్జాంపుల్. సిమిలి తెలవాలంటే కామన్గా పోలిక అనేటువంటిది వస్తుంది. కాబట్టి యాజ్ లేకుంటే లైక్ అనే పదాలు వస్తే తప్పకుండా అది సిమిలికి ఎగ్జాంపుల్. తర్వాత థర్డ్ వన్ చూద్దాం, ఎ స్ట్రింగ్ ఆఫ్ స్పూరియస్ వర్సెస్ అనేటువంటిది మెటాఫర్ అనేటువంటిది మనకు తెలుసు, ఎందుకంటే యాజ్ లైక్ లేకుండా పోల్చబడేటువంటి పదాలకు మనము మెటాఫర్ అని చెప్తాము. నెక్స్ట్ మై మదర్ మోర్ డిమాండింగ్, ఎం వచ్చింది, మై మదర్ ఎం మోర్ ఎం. ఓకే, దిస్ ఆర్ ద రిపిటేషన్ ఆఫ్ ద వర్డ్స్, ఇట్ ఈస్ కాల్డ్ ద అలిటరేషన్. అంటే పదాలు అనేటువంటిది ప్రతిసారి రిపీట్ అవుతుంటే దానికి అలిటరేషన్ అంటే మనందరికీ తెలుసు. కాబట్టి అలిటరేషన్కి ఎగ్జాంపుల్. అండ్ ఓబియన్స్ ఎట్ ఈచ్ సన్ రైజ్ అంటే ఎవ్రీడే అనేటువంటిది అర్థం. అంటే సినక్డోచ్ అంటే సింబల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సింబల్ని తెలియజేస్తే తప్పకుండా దాన్ని సినక్డోచ్ అనేటువంటిది ఒక మనము బండ గుర్తుపెట్టుకుంటే ఎవ్రీడే అనేటువంటిది సినక్డోచ్కు సంబంధించినటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్. కాబట్టి మిత్రులారా, మై మదర్ ఈజ్ మోర్ డిమాండింగ్ ఆన్ ఓబిసెన్స్ ఈట్ సన్ రైజ్ లైక్ డివోటీ థ్రోవింగ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎల్లో రైస్ లైక్ డివోటీ అని చెప్పాడు ఇక్కడ. లైక్ డివోటీ అంటే ఏంది మిత్రులారా అంటే లైక్ వచ్చింది కాబట్టి కామన్గా మనకు సిమిలికి ఎగ్జాంపుల్. కాబట్టి చాలా ఈజీ, మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సిమిలి ఎక్కువ వాడుతున్నాడు, పర్సానిఫికేషన్ అనేటువంటిది రాలేదు, కానీ అలిటరేషన్ వాడిండు, మెటాఫర్ వాడిండు. తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే పర్సానిఫికేషన్ అంటే మనకు తెలుసు, వెన్ ఎవర్ ఐ సీ ఏ క్యాటర్పిల్లర్ స్లోచింగ్ టువర్డ్స్ ఏ ఫ్యాన్సీస్ ఐ. అంటే ఇక్కడ పర్సానిఫికేషన్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ను లివింగ్ థింగ్స్గా మనము చెప్తూ ఉంటే దాన్ని పర్సానిఫికేషన్ అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. మనము ఒకవేళ బుక్ మనతోటి మాట్లాడుతుందో మాట్లాడదు, క్యాట్ మనతోటి మాట్లాడదు, కానీ మాట్లాడినట్టు చేస్తుంటే పర్సానిఫికేషన్. దెర్ ఇస్ నో పర్సన్ బట్ దే కెన్ స్పీక్ ఈజీలీ విత్ అస్, ఇట్ ఈస్ కాల్డ్ ద పర్సానిఫికేషన్. కాబట్టి ఇక్కడ వెన్ ఏ స్లోచింగ్ అనేటువంటిది ఇక్కడ క్యాటర్ పిల్లర్ తోటి పోల్చండి కాబట్టి పర్సానిఫికేషన్. కాబట్టి ఫ్యాన్సీస్ ఐ పర్సానిఫికేషన్ అనేటువంటిది దీనికి ఎగ్జాంపుల్. తర్వాత ఐ ఇన్వోక్ మై డైటీ, ఇక్కడ ఐ ఇన్వోక్ మై డైటీ అంటే డైటీ అంటే మనకు తెలుసు కామన్గా మదర్ లేకుంటే గాడ్ లేదా గాడెస్ ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ పోల్చిండు కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ మిత్రులారా అంటే మెటాఫర్కు ఎగ్జాంపుల్. అదే రకంగా ఏ విన్స్ హోల్ అంటే ఈ విన్స్ హోల్ను పోల్చిండు కాబట్టి పర్సానిఫికేషన్. దెర్ ఇస్ నో పర్సన్ బట్ విన్స్ హోల్, ఇక్కడ మనకు విన్స్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ పర్సానిఫికేషన్ అనేటువంటిది ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఫిగర్ ఆఫ్ స్పీచ్ అదే రకంగా ప్రనౌన్స్ అనేటువంటిది మనం నేర్చుకుంటే ఈజీగా మనం అయితే ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మిత్రులారా
చూడండి, ప్రతి పోయానికి కూడా ఈ రకంగా మనం ఆలోచించుకొని రాసుకుంటే ఈజీగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు పోయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే కామన్గా ఇవన్నీ తెలుసు కాబట్టి పోయంలో చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. చూడండి, వీ డూ ఇట్ డిఫరెంట్లీ. వీ అంటే మనం అనుకున్నాము, ఎవరైనా అనుకున్నాం ఇంతకుముందు, ఇండియన్స్ ఆర్ వెస్టర్న్ పీపుల్ అని అనుకున్నాం. ఇట్ డిఫరెంట్లీ, ఇట్ అంటే ఏది నాన్న ఇక్కడ అంటే మదర్స్ డే లేకుంటే రెస్పెక్టింగ్ మదర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇన్ దిస్ డార్క్ కాంటినెంట్ రెఫర్ టు ఇండియా. కాబట్టి ఇక్కడ ఇండియాకి సంబంధించిన డార్క్ కాంటినెంట్, నాట్ జస్ట్ వన్స్ ఏ ఇయర్. మేము ఇక్కడ డార్క్ కాంటినెంట్లో ఇండియాలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుపుకోము, మేము డిఫరెంట్గా జరుపుకుంటాము. కాబట్టి అక్కడ జరుపుకున్నట్టు మేము ఇక్కడ జరుపుకోము, ప్రతిరోజు మేము మదర్స్ డే జరుపుకుంటాము అనేటువంటిది శివ్ కుమార్ మన యొక్క ఈ 3 లైన్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏ స్ట్రింగ్ ఆఫ్ స్పూరియస్ వర్సెస్. స్పూరియస్ అంటే ఏంది మిత్రులారా అంటే ఫాల్స్, నాట్ రియల్. అంటే వర్సెస్ అంటే పోయమ్స్, పద్యాల రూపంలో, కొటేషన్ల రూపంలో మీరు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తుంటారు కదా, అవన్నీ ఫాల్స్. వేరే దేశాలలో ఇట్లా మదర్స్ డే జరుపుకుంటారు, ఆ రోజు మాత్రమే కలుస్తుంటారు మదర్స్కు, కాబట్టి అట్లా గ్రీటింగ్ ఇస్తారు. బట్ మేము అట్లా కాదు. ఎన్స్కాండ్ ఇన్ ఎ బొకే, మీరు ఏం చేస్తారంటే కామన్ ఎన్స్కాండ్ అంటే ఏంది ఇక్కడ అంటే కంబైన్డ్, అంటే బొకేలో ఉన్నటువంటి ఆ ఫ్లవర్స్ మొత్తం మీరు పేర్చి ఆ గ్రీటింగ్స్ కార్డ్ తీసుకొని వచ్చి మీరు మదర్స్కు ఇస్తుంటారు. అవన్నీ ఎట్లా ఉంటాయి తెలుసా? షేపుడ్ లైక్, ఇక్కడ లైక్ వాడిండు అంటే మనకేమొచ్చింది ఇక్కడ కామన్ లైక్ వాడిండు కాబట్టి మనకు సిమిలీ. షేపుడ్ లైక్ చైనీస్ హౌస్ ఆఫ్ డ్రీమ్. చైనీస్ వస్తువులు అంటే అవి రియల్ వస్తువులు కాదు, ఫేకు, పగిలిపోయేటువంటివి. అంటే ఇక్కడ షేపుడ్ లైక్ చైనీస్ హౌజెస్ ఆఫ్ డ్రీమ్. చైనీస్ హౌస్ అనేటువంటిది ఎలాగైతే మనము రియల్గా ఉండవో అలా మీ యొక్క ప్రేమ అనేటువంటిది, మీ యొక్క గ్రీటింగ్స్ అనేటువంటిది వన్స్ ఏ ఇయర్ మదర్స్ డే రోజు ఇవ్వడం అనేటువంటిది అవి నిజమైనటువంటివి కాదు. అంటే మీ యొక్క నిజమైనటువంటి ప్రేమ కాదు మదర్ పైన అని చెప్తుంటాడు. మై మదర్ ఇస్ మోర్ డిమాండింగ్, కానీ మా మదర్ అలా కాదు. ఎందుకంటే ఆన్ ఆబ్సెన్స్ ఎట్ ఈచ్ సన్ రైజ్. మనకు ఆబ్సెన్స్ అంటే బో ఆర్ రెస్పెక్ట్, కాబట్టి ప్రతి ఈచ్ సన్ రైజ్ అంటే ఈచ్ డే, మనకు తెలుసు ప్రతిరోజు కూడా మేము మదర్ని రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి ప్రతిరోజు కూడా మాకు మదర్స్ డేని ఇక్కడ ఇండియాలో, కానీ వేరే కంట్రీలో మదర్స్ డే రోజు మాత్రమే మదర్ని రెస్పెక్ట్ ఇస్తుంటారు అని చెప్తున్నాడు. లైక్ ఏ డివోటీ, లైక్ వాడింది కాబట్టి సిమిలి వస్తుంది ఇక్కడ. లైక్ ఏ డివోటీ అంటే భక్తులు లేకుంటే భక్తురాలు ఏదైనా కావచ్చు. లైక్ ఏ డివోటీ థ్రోయింగ్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఐ రైస్ టు ద బర్డ్. ఎలాగైతే మన పక్షులకు రోజు ధాన్యం వేస్తూ ఉంటామో ఆ రకంగా మా యొక్క ప్రేమ అనేటువంటిది మా అమ్మ పైన ఉంటుంది. ప్రతిరోజు ప్రతి నిత్యము మా అమ్మ పైన ప్రేమ అనేటువంటిది మా దేశంలో ఉంటుంది. దేర్ ఈజ్ నో స్పెషల్ డే ఫర్ ద మదర్స్. కాబట్టి మదర్స్కు సపరేట్గా రోజు అనేటువంటిది ఉండదు మా దగ్గర, ప్రతిరోజు మదర్స్ డేగానే ఉంటాము అని చెప్తుండు. హోల్డింగ్ ఏ క్యాండిల్ బ్రూమ్ బిఫోర్ అన్ ఐడియల్ జస్ట్ వన్స్ ఏ ఇయర్ అనేటువంటిది ఇక్కడ చెప్పండి. హోల్డింగ్ ఏ క్యాండిల్ బ్రూమ్ అంటే క్యాండిల్ స్టిక్ అన్నటువంటి క్యాండిల్ దేవుని ముందల, ఐడియల్ అంటే గాడ్, దేవుని ముందల మనము ఆ క్యాండిల్ పెట్టడం అనేటువంటిది జస్ట్ వన్స్ ఏ ఇయర్, అంటే మీ అమ్మకు పూజించడం అనేటువంటిది వన్స్ ఏ ఇయర్ మాత్రమే జరుగుతుంది ఇక్కడ అనేటువంటి విషయాన్ని చెప్తుండు. కాబట్టి ఈజ్ డిస్క్రాటింగ్ ఇట్ నాట్ ప్యూర్ అంటే ఇది ఫాల్స్, మీరు అలా చేస్తున్న వాళ్ళందరూ కూడా ఫాల్స్. వెన్ ఎవర్ ఐ సీ ఏ క్యాటర్పిల్లర్ స్లోచింగ్ అంటే ఏంది బెండింగ్, అంటే స్లోచింగ్ చేస్తుంది ఆ క్యాటర్పిల్లరు. అలా మీరు కూడా ఏదో వంగి దండాలు పెడుతున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ అదంతా రియల్ కాదు, నాట్ ప్యూర్ అనేటువంటి విషయాన్ని చెప్తుండు. టువర్డ్స్ ఫ్యాన్సీస్ ఐస్ ఆర్ హియర్ యాన్సిస్ట్రల్ వాయిస్ ఇన్ ఏ విన్స్ హోల్. ఇక్కడ చూడండి, యాన్సిస్ట్రల్ అంటే మన పూర్వీకులు 4 fathers ఉన్నారు. వాయిస్ ఇన్ ఏ విన్స్ హోల్ అంటే ఏంది ఇక్కడ మనకు క్రై ఆర్ కాలింగ్, వాళ్ళ యొక్క యాన్సిస్టర్ పూర్వీకుల నుంచి కూడా మనము వాళ్ళ యొక్క పిలుపు అనేటువంటిది, వాళ్ళ ప్రేమ అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. ఐ ఇన్వోక్, ఐ అంటే ఎవరు ఇక్కడ అంటే పోయెట్. ఐ ఇన్వోక్ అంటే హెల్ప్, రెస్పెక్ట్. మై డైటీ అంటే ఎవరినైనా ఇక్కడ అంటే మై మదర్ ఆర్ గాడ్ ఆర్ గాడెస్ ఎవరైనా కావచ్చు. నెక్స్ట్, సమ్టైమ్స్ ట్వైస్ ఏ డే, నేను మా అమ్మ యొక్క హెల్ప్ నేను రోజులో ఒక్కసారి కాదు, కొన్ని సందర్భాల్లో రోజుకు 2 సార్లు కూడా నేను సహాయం కోరుతూ ఉంటాను, మా అమ్మ పైన ప్రేమ చూపిస్తుంటాను. అలాంటప్పుడు నేను వన్స్ ఏ ఇయర్ ఎలా జరుపుకుంటాను అనేటువంటి విషయాన్ని మదర్స్ డేలో శివ్ కుమార్ చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ సమ్మరీ ఒకసారి మనం చూసినట్లయితే మదర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 2nd
సండే ఇన్ ద మంత్ ఆఫ్ మే ఇన్ ద యూరోపియన్ కంట్రీస్లో సెకండ్ సండే ఆఫ్ మంత్ ఆఫ్ మేలో వాళ్ళు మదర్స్ డేను జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ద చిల్డ్రన్ హియర్ యూజువల్లీ ప్రజెంట్ different gifts along with a bunch of flowers, a greetings or card expressing their love for their mother. కాబట్టి చిల్డ్రన్స్ ఆ రోజు వాళ్ళ పిల్లలు ఏం చేస్తుంటారంటే డిఫరెంట్ గిఫ్ట్స్ అనేటువంటిది వాళ్ళ మదర్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కావచ్చు, గ్రీటింగ్ కార్డ్స్ కావచ్చు, అండ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ లవ్. కాబట్టి వాళ్ళు ఆ రోజు వాళ్ళ అమ్మ పైన ఉన్నటువంటి ప్రేమను తెలియజేసుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. దే మే ఈవెన్ టేక్ ఏ బొకే ఫ్రమ్ ఏ స్టోర్ and arranging the flowers in a design like a చైనీస్ హౌస్ బిల్ట్ ఇన్ డిఫరెంట్ లేయర్స్. కాబట్టి వాళ్ళు చైనీస్ హౌస్ అనేటువంటిది ఎలాగైతే డ్రీమింగ్ హౌజెస్ ఉంటాయో అలా వాళ్ళు ఒక బొకే తీసుకొని ఆ ఫ్లవర్స్ అనేటువంటి ఆ బొకేలో పేర్చి ఆ యొక్క డ్రీమింగ్ హౌస్ లాగా, ఒక చైనీస్ హౌస్ లాగా, నాట్ రియల్ హౌస్ లాగా ఒక బొకే తీసుకొని ప్రేమను కురిపిస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. The poet thinks that celebration of Mother's Day is not a natural but superficial and false. He says that remembering mother and her services once a year is just a worthless act. కాబట్టి సంవత్సరంలో ఒక్కరోజు కాదు మదర్స్ డే జరుపుకునేది, ప్రతిరోజు కూడా మదర్స్ డే జరుపుకుంటాం. మేము ప్రతిరోజు కూడా అమ్మతోటి మేము హెల్ప్ అనేటువంటి తీసుకుంటాము. అలాంటి ప్రేమ ఆప్యాయతలు అనేటువంటి మా దేశంలో ఉంటుంది అని మన యొక్క శివ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. In our country, though we don't celebrate Mother's Day, we worship our mother and give respect to her every day as we feed a rice to the birds every morning. కాబట్టి ప్రతిరోజు కూడా మనము పక్షులకు ఏ రకంగా అయితే మనము రైస్ వేస్తూ ఉంటామో, ధాన్యం పోస్తూ ఉంటామో తినడానికి, ఆ రకంగా మన రిలేషన్ అనేటువంటిది ఉంటుంది. ఏ మదర్ ఈజ్ ట్రీటెడ్ లైక్ ఏ గాడెస్ ఇన్ ఇండియా. కాబట్టి ఇండియాలో మదర్ అనేటువంటి వాళ్ళు తప్పకుండా ఒక దేవతలాగా చూసుకుంటాం మేము అని చెప్తున్నారు. ద పోయిట్ ఫీల్స్ దట్ హోల్డింగ్ ఏ క్యాండిల్ బిఫోర్ అన్ ఐడియల్ ఆఫ్ గాడ్ వన్స్ ఎ ఇయర్ ఈజ్ రాంగ్, విచ్ లెసన్స్ ద సాంక్చురీ ఆఫ్ ద పోయిట్ ఆఫ్ ఐడియల్. కాబట్టి దేవుని ముందల సంవత్సరంలో ఒక్కసారి దీపం వెలిగించినట్టు మన అమ్మకు కూడా అలా మనం గ్రీటింగ్స్ తెలిపితే బాగుండదు అనే విషయాన్ని తెలియపరచండి. ఇన్ ద సేమ్ వే వర్షిపింగ్ మదర్ వన్స్ ఏ ఇయర్ ఈజ్ ఇన్సల్టింగ్ ద మదర్. కాబట్టి సంవత్సరంలో ఒక్కరోజు మదర్స్ డే జరుపుకోవడము ఇన్సల్టింగ్ ఆఫ్ మదర్. కాబట్టి మన అమ్మకు మనము అవమానపరిచినట్టు అని చెప్తున్నాడు. ద పోయిట్ డజంట్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ మదర్స్ డే. కాబట్టి అలాంటి మదర్స్ డే జరుపుకోవడం మన యొక్క పోయిట్కి ఇష్టం లేదు. ఇండియా హియర్ రెఫర్ టు డార్క్ కాంటినెంట్. కాబట్టి ఇక్కడ ఇండియా ఎవరికి తెలియజేస్తుందంటే డార్క్ కాంటినెంట్ను. ఆటోమేటిక్గా మనకు డార్క్ కాంటినెంట్ అంటే ఆఫ్రికా వెళ్ళిపోతుంది కామన్గా. ఒకసారి అయితే ఇక్కడ చూడండి, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనకైతే ఈజీగా మనం తప్పు చేసేటువంటి అవకాశం ఉంది. దిస్ ఈజ్ అబౌట్ ద పోయిట్. కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి పోయిట్ అన్నట్టు. కాబట్టి ఒకసారి మనము చూసినట్లయితే 100% దేనికైనా సరే మనం ఒక్కసారి మనం చూసిన తర్వాత ఇలా ఒక పోయం తీసుకొని మనము నీట్గా ఒకసారి దాంట్లో ఉన్నటువంటి స్టెప్ బై స్టెప్ అన్నీ చదువుకుంటూ పోయి దీనిపైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటే 100% సక్సెస్ సాధిస్తాము. అంటే నేను కామన్గా చెప్పాను, మీరైతే 100% ఒకటికి రెండు సార్లు మళ్ళీ ఒక ప్రొనౌన్స్ కానీ అదే రకం ఫిగర్ ఆఫ్ స్పీచ్ కానీ 100% చదువుకుంటే మీరు సక్సెస్ సాధించగలరు. కాబట్టి ఈ రకంగా చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయండి మిత్రులారా. ఈ సండే రోజు తప్పకుండా ఏదో ఒక టాపిక్ పెట్టాలనే ఉద్దేశంతో నేను జర్నీలో ఉంటే కూడా ఆగి ఒక అర్ధగంట ఈ క్లాస్ చెప్పిన తర్వాత నా జర్నీ స్టార్ట్ చేశాను మిత్రులారా. కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాక్టీస్ బిట్స్ 100% చేయాల్సిందే ఒక టాపిక్ చదివిన తర్వాత. కాబట్టి ఇలా చదువుకుంటే ఈజీగా మీరు గెట్ ఆన్ కాగలుగుతారు. కాబట్టి మొదటిసారి మన వీడియోని చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.